हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिकिन् पटपुदेवि पुण्यमुल प्रोवु అర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తమరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భసురతన్ లెములు వపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతన్ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాతే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి राज्यं प्राप्नोति सर्वदा. सरसिजनिलये सरोजहस्ते धवलतरां शुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीदमह्यं. वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् अभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां. पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां. श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्. हरिः ओं శ్రీకృష్ణ శ్రీగురుభ్యో నమః. ఓ విదురా, ఆ పృథు చక్రవర్తి సమస్తమైనటువంటి కర్మలను, కర్మల యొక్క ఫలాల్ని, కర్మల మీద ఉండేటువంటి ఆసక్తిని, తరువాత కర్మలతో తనకు ఉండేటువంటి సంగత్వాన్ని, మొత్తం అంతటినీ కూడా ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగః అంతా కూడా పరమాత్ముడి యొక్క పాదాల మీద సమర్పించేసినప్పుడు కర్మ కానీ, కర్మ మీద ఉండేటువంటి ఆసక్తి కానీ, ఆ కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలం కానీ, ఆ వచ్చినటువంటి ఫలంతో సంగత్వం అనేటువంటి ఈ 4 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మానవుణ్ణి బంధించేటువంటి భయంకరమైనటువంటి బంధాలు ఇవి. ఈ బంధాల వల్లే మానవుడికి సుఖదుఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే సుఖదుఖాలు ఏర్పడుతూ ఉంటాయో ఈ సుఖము ఈ దుఃఖం యొక్క అనుభూతులన్నీ కూడా చిత్తంలో పేరుకుపోయి వాసనా బలాల కింద అయ్యి, ఆ వాసనా బలాలతో కూడుకున్నటువంటి జీవుడు పునరపి జననం పునరపి మరణం అనేటువంటి స్థితిలోకి వెళుతుంటాడు. ఇది కారణం. కాబట్టి మొట్టమొదట ప్రతి మనిషి కూడా
కర్మ చెయ్యకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడని కదా భగవద్గీతలో, క్షణమపి దుర్లభం. కర్మ చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఏ జీవి కూడా ఉండలేదు. సరే, మరి ఉండలేదు అనేటువంటి సందర్భంలో ఇప్పుడు కర్మలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కర్మలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో కొన్ని కర్మలు మనని ఆసక్తుల్ని చేస్తాయి. ఈ కర్మ చెయ్యాలి అనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తి దేనివల్ల కలుగుతుంది అంటే మనలో ఉండేటువంటి కోరికల వల్ల కలుగుతాయి. కోరికల వల్ల ఆసక్తి కలిగి ఆసక్తి చేత కర్మ చెయ్యడం అనేటువంటిది వచ్చి అప్పుడు దశేంద్రియాలు కూడా యాక్టివేట్ అయ్యి రజోగుణం అంటారు దాన్ని, క్రియాశీలమత్వం అయిపోతుంది. ఇలా క్రియాశీలమత్వం అయిపోయినటువంటి సందర్భంలో మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలం వస్తుంది. డెఫినెట్గా ఏదో ఒకటి వస్తుంది. చేసిన పని ఊరికినే పోతుందిగా, దానివల్ల ఏదో ఫలం, వంట చేస్తే ఏదో ఆహారం వస్తుంది, ఏదో పండు తింటే ఫలం వస్తుంది, నడిచి వెళుతూ ఉంటే ఏదో బీపీ ఏదో షుగర్ తగ్గుతాయి అంటారు, ఏదో స్నానం చేస్తే కంపు వదులుతుంది అంటారు. కాబట్టి ఏ కర్మ చేసినా సరే ఆ ఫలం వస్తుంది. ఇప్పుడు అలా వచ్చినటువంటి ఫలాలతో సంగత్వం ఏర్పరచుకోవడం అన్నమాట. నేను ఇవాళండి చాలా బ్రహ్మాండంగా స్నానం చేశానండి, అబ్బో నేను చేసినటువంటి సబ్బండి అది లండన్ నుంచి తెప్పించానండి, అమెరికా నుంచి మా మేనగోళ్ళు పంపించిందండి. ఇలాగా నువ్వు చేసినటువంటి స్నానం అనేటువంటి అతి సాధారణమైనటువంటి విషయాన్ని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరినీ వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఇలా నువ్వు దొబ్బేస్తూ ఉంటే దాంతో నీకు ఉండేటువంటి సంగత్వం అదే నీకు కళల కింద వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళలో కూడా నువ్వు స్నానం చేసేస్తున్నట్టే వస్తూ ఉంటుంది. ఇది ఈ విధమైనటువంటి సంగత్వంతో ప్రతి మానవులు కూడా జీవితాలు గడిపేస్తూ ఉంటారయ్యా. ఇలా గడిపేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఇటువంటి కర్మలు ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా ఇంకా చెయ్యాలి అనేటువంటి ఒక కాలం తోచడం అంటాను చూసారా, టైం స్పెండింగ్ అనమాట. టైం, హౌ యూ ఆర్ స్పెండింగ్ టైం అంటే నేను చాలా పనులు చేసేస్తూ టైం స్పెండ్ చేస్తున్నానని అంటే ఈ స్పెండ్ చేయడం కాదు, ఆ టైంని నువ్వు సర్వనాశనం చేసేసుకుని జన్మల పరంపరలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా కర్మ మీద ఆసక్తి చేయడం వల్ల రజోగుణంతో కర్మలు చేయడం, ఆ కర్మల నుంచి వచ్చినటువంటి ఫలాలని ఎనాలిసిస్ చేసుకోవడం, ఆ ఫలాలు బాగుంటే మళ్ళీ ఆ కర్మలు చేయడం, బాగోలేకపోతే ఏడుస్తూ కూర్చోవడం, అప్పుడు రాలేదు అనేటువంటి క్రోధం వస్తుంది. దీనితో అనురాగము, మమకారము, అహంకారము ఇవన్నీ కూడా ఒక దానిలోంచి ఇవి డెవలప్ అయిపోతూ ఉండేటువంటి సందర్భం ఎప్పుడైతే ఇవన్నీ కూడా విన్యస్య ఫలం బ్రహ్మణి విన్యస్య పరమాత్మ పాదాల మీద కాయేన వాచ అని చెప్పి మనం వదిలేస్తామో అప్పుడు నిర్విషంగ, అప్పుడు ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మనని చూసుకుంటూ ఉంటాం, మన కర్మనే మనం చూసుకుంటాం. మనకు వచ్చినటువంటి ఫలంని మనం ముట్టుకోకుండా ఆ వచ్చినటువంటి ఫలాన్ని అలాగే చూస్తూ ఉంటాం. దానితో సంగత్వం పెట్టుకోం. ఇప్పుడు శుభ్రంగా స్నానం చేసి వచ్చామనుకో, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రశాంతతని మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ ప్రశాంతతతో సంగత్వం పెట్టుకున్నామంటే దాని గురించి ఆలోచించడం, ఇంకో 4 సార్లు సబ్బుతో రుద్దుకుంటే బాగుండును అనిపిస్తుంది, ఈ వచ్చినటువంటి వాళ్ళకి ఇది చెప్పాలి అనిపిస్తుంది. ఇది సంగత్వం అంటే. ఈ పీకులాట్లు, ఈ లావాదేవీలు, ఇటువంటి ముడులు వేసుకోకుండా స్నానం చేసాం బాగుంది ఓకే అని చెప్పి దాన్ని అలా చూస్తూ ఉండడం, ప్రశాంతంగా ఏదో భగవన్నామం చేసుకుంటూ ఉండడం, ఇటువంటి పనులు చేస్తూ ఆయన ఏం చేశాడంటే కర్మాధ్యక్షం చ మన్వాన ఆత్మానం ప్రకృతే పరం, ఈ విధంగా ప్రకృతిజన్యమైనటువంటి కర్మలకు అతీతంగా సాక్షిభూతంగా చూస్తూ ఉన్నాడయ్యా విదురా అన్నాడు. ఇది మనలాంటి మానవులు అతి చిన్న విషయాల్లో మనం ఈ ప్రాక్టీస్ చేయగలిగితే పరమాత్మని చేరుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, అదే ఆయన సామ్రాజ్యలక్ష్మితో కూడుకున్నటువంటి వాడే కూడా ఏ మాత్రం అహంభావం లేకుండా ఉన్నాడు. సాధారణంగా ప్రతి మానవుడికి తను చేసేటువంటి ఉద్యోగంలో నేను పెద్ద సైంటిస్ట్ అండి, నేను పెద్ద ప్రాజెక్ట్ లీడర్నండి, నేను పెద్ద అధికారినండి, నేనేమో నా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి అనేటువంటి అహంభావంతో వింటాడు. వాడు రిటైర్ అయిపోయిన తర్వాత గేటు దగ్గర వాడు సెక్యూరిటీ వాడు, సార్ నువ్వు తర్వాత వెళ్తాం లోపలికి అంటాడు. అప్పుడు నీ అహంభావం దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ఇలాగా ఏ మాత్రం అహం లేకుండా తాను ఇంట్లో ఎలా ఉన్నాడంటే సూర్యుడు భూమి మండలం మీద ఆ కాంతిని ప్రసరిస్తూ
ఆ సూర్యుడు కాంతి ప్రసరిస్తూ ఉంటాడు, అందులో పనులు జరుగుతూ ఉంటాయి, ఆ సూర్యుడు వాటిని అలా చూస్తూనే ఉంటాడు. అంటే మనలో ఉండేటువంటి జ్ఞానం, మనలో ఉండేటువంటి ఆ ఇంటెలిజెన్సు, మనలో ఉండేటువంటి ఆ నిర్లిప్తంతో కూడుకున్నటువంటి నిష్కామమైన, నిష్క్రోధమైన, నిరహంకారమైన, నిర్మమమైనటువంటి ఆ జ్ఞానమే అనేటువంటి సూర్యుడిలాగా ఆయన చూస్తూ ఉన్నాడయ్యా అన్న తరువాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చెప్తూ, ఏవం అధ్యాత్మయోగేన కర్మణ్యనుసమాచరన్ పుత్రానుత్పాదయామాస పంచార్చిష్యాత్మసమ్మతాన్ విజితాశ్వం ధూమ్రకేశం హరియక్షం ద్రవిణం వృకం. ఈ విధంగా ఏవం అధ్యాత్మయోగేన, అంటే అధ్యాత్మము అంటే ఆత్మనిష్ట, తాను ఎవరో తెలుసుకుని, తాను శరీరం కాదు, తాను మనసు కాదు, తాను కష్టసుఖాలు కాదు, ఈ కష్టం నాది, ఈ సుఖం నాది, ఈ గుండె నాది, నాది అంటే నువ్వు వేరు అన్నమాట. నా పెన్ను, నా పుస్తకం అంటే నేను వేరు, నా పుస్తకం వేరు, నా పెన్ను వేరు, నా ఇల్లు వేరు, నా కారు వేరు, నా గిన్నె వేరు, నా తలకాయ వేరు, నా చెవి వేరు కదా. అంటే నువ్వు వేరన్నమాట, నువ్వు సెపరేట్, నువ్వు వేరే ఉన్నావు, ఇవన్నీ నావి 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 అనుకుంటున్నావు. అంటే అలాగ ఆ అసలైనటువంటి నేనులో ఉండడాన్ని అధ్యాత్మము అంటారు. ఆ నేను ఎవరు? ఆ నేను శరీరం, నా శరీరం అంటావు, నేను శరీరం అనవు, నా శరీరం అంటావు, నా కాలు అంటావు. కాబట్టి ఆ నేనెవరు? ఆ నేను నా కాలు అంటోంది, నా గుండె అంటోంది, నా ఊపిరితిత్తులు అంటోంది, నా బాధ అంటోంది, నా సుఖం అంటోంది. ఆ నేను ఎవరు? దానినే అధ్యాత్మయోగం అంటారు. ఆ నేనులో యోగం అంటే కలవడం అన్నమాట. ఆ నేనే అని ఆ నేను గురించే ఆలోచిస్తూ దాంట్లోనే ఉండేటువంటి దాన్ని ఏవం అధ్యాత్మయోగేన, అలాగ ఉంటూ కర్మాణి అనుసమాచరన్, దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా దాంట్లోనే ఉంటూ కర్మాణి, కర్మల్ని అను అంటే ఏమిటి? శాస్త్రానుసారంగా ఇష్టం వచ్చినట్టు మనకి ఏం తోస్తే అది చేసేసేటువంటి విధానం కాకుండా శాస్త్రానుసారంగా నిగమం ప్రకారం ఏది ఎప్పుడు యథా 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 అనేటువంటి విషయంగా ఎలా చెయ్యాలో అలాగ కర్మలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇందులో నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్మణి అను అంటే శాస్త్రానుసారముగా అనుసరించి సమాచరం చాలా చక్కగా ఆయన చేస్తూ ఉన్నాడయ్యా. ఇలా చేస్తూ ఉండేటప్పటికీ ఆయన గృహస్థు కాబట్టి, రాజు కాబట్టి, తన తర్వాత వారసులు పరిపాలించాలి కాబట్టి ఆయనకి అర్చిషి ఆయన భార్య, పృథు చక్రవర్తి యొక్క భార్య పేరు అర్చిష్. అర్చిష్ అంటే మామూలుగా అర్థం ఏంటంటే వెలుగు అని అర్థం, అర్చిస్ వెలుగు అని అర్థం. కాబట్టి అంటే భార్య ఎవరు అంటే శక్తి స్వరూపమైనటువంటిది. అటువంటి అర్చిస్సునందు విజితాసుడు ధూమ్రకేశుడు హరియక్షుడు ద్రవిణుడు వృకుడు అనేటువంటి 5 పిల్లల్ని ఆత్మసమ్మతాన్ తనకు తగ్గినటువంటి పంచపుత్రాన్ ఉత్పాదయామాస, 5 కుమారుల్ని ఆయన కన్నాడయ్యా విదురా అన్నాడు. విజితాసుడు అది గుర్తుండే ఉంటుందిగా. ఎప్పుడైతే పృథు చక్రవర్తి ఆ యజ్ఞం చేస్తూ ఉంటాడో ఇంద్రుడు వచ్చి ఆ గుర్రాలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అత్రి మహర్షి అయ్యో వాడు గుర్రాన్ని పట్టుకుపోతున్నాడు, వెళ్ళరా అంటే అప్పుడు ఇంద్రుడి మీదకి బాణం పట్టుకెళ్ళినటువంటి ఆ పృథు చక్రవర్తి కొడుకును విజితాసుడు అంటాడు. అంటే ఏమిటి? ఇంద్రుడిని ఓడించి ఆ గుర్రాన్ని తీసుకొచ్చాడు, గుర్రాన్ని గెలుచుకొచ్చాడు కాబట్టి విజితాసుడు అని పేరు పెట్టారు అప్పుడు ఆ కాలంలో. అటువంటి విజితాసుడు, ధూమ్రకేశుడు, హరియక్షుడు, ద్రవిణుడు, వృకుడు అనేటువంటి తనతో సమానమైనటువంటి 5 పుత్రుల్ని ఉత్పాదయామాస ఆయనకి అర్చిష్నందు కలిగారయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఏమిటంటే అప్పుడు ఆ పృథు చక్రవర్తి ఇంకా ఎలా ఉన్నాడు అంటే సర్వేషాం లోకపాలానాం దధారైక పృథుర్గుణాన్ గోపీధాయ జగసృష్టే కాలే స్వే అచ్యుతాత్మక.
అచ్యుత ఆత్మక. అచ్యుతుడు అంటే చ్యుతము లేనటువంటి వాడు, అంటే ఎప్పుడు కిందకి పడిపోకుండా ఉండేటువంటి లక్షణాన్ని అచ్యుతుడు అంటారు. కిందకి పడిపోవడము అంటే ఏమిటంటే సంసారంలో మునిగిపోవడం, రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో మనసు ఇన్వాల్వ్ అయిపోతూ ఉండి పరమాత్మ యొక్క ధ్యానం నుండి కింద లౌకికమైనటువంటి వ్యవహారాల్లోకి పడకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాడిని అచ్యుత అంటారు. చ్యుతము కానటువంటి అచ్యుత ఆత్మక. అటువంటి అచ్యుతుడి యొక్క అవతారమైనటువంటి పృథు, ఆ పృథు చక్రవర్తి ఏకః ఒక్కడే. ఆ పృథు చక్రవర్తి అచ్యుతుడి యొక్క అంశతో పుట్టాడుగా. ఆయన సర్వేషాం లోకపాలానాం గుణాన్, అందరూ సర్వేషం అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న రాజులు లేకపోతే లోకపాలకులు, అష్టదిక్కులకి పరిపాలకులైనటువంటి ఆ లోకపాలకుల యొక్క గుణాలను ఈయన దధార. ఆ లోకపాలకులు ఆ రాజుల యొక్క బలాన్ని, శక్తిని, ప్రభావాన్ని, వాళ్ళకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ని, వాళ్ళకు ఉండేటువంటి మేధాశక్తిని, వీటన్నిటినీ కలగలిపి పోసి దధార తాను ధరించాడు. అంటే తనలో ఈ లోకపాలకుల యొక్క శక్తి, మిగతా రాజుల యొక్క శక్తి, లోకపాలకుల యొక్క ప్రభావం, వాళ్ళకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా తనలో ఉన్నాయన్నమాట. దధార ధరించాడు అంటే ఆ లోకపాలకులు మొత్తం అన్నీ కూడా తను ధరించి ఉన్నటువంటి వాడు. ఎందుకు దాంతో ఏం చేశాడు అంటే జగసృష్టే గోపీధాయ, ఈ జగత్తులో పుట్టినటువంటి సమస్త భూతముల యొక్క రక్షణ కోసము అని చెప్పి ఆయన ఈ లోకపాలకుల యొక్క కాలే ధరించి వారి వారి కాలంలో, అంటే ఏమిటి, ఒక్కొక్క లోకపాలకుడు ఒక్కొక్క టైములో తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎండాకాలం ఉందనుకోండి, ఎండాకాలంలో బ్రహ్మాండమైనటువంటి వేడి వస్తుంది. అదే వర్షాకాలంలో వరుణుడి యొక్క ప్రభావం ఉంటుంది, ఇంకొక కాలంలో వాయువు యొక్క ప్రభావం ఉంటుంది, ఇంకొక కాలంలో యముడి యొక్క ప్రభావం ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క కాలంలో కుబేరుడి యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది. ఇలాగా సమస్త లోకపాలకులు ఆయా కాలాలలో వాళ్లకు ఉండేటువంటి ధర్మాల చేత ఈ సృష్టిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారో అలాగా స్వే స్వే కాలే వాళ్ళ ఆ లోకపాలకుల యొక్క కాలానుధర్మాలను తాను ధరించి ఈ ప్రజలను రక్షించాడయ్యా ఈయన అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఎప్పుడూ ఒకే విధంగా ఉండకుండా ప్రజలను ఏ విధంగా రక్షించాలంటే ఏ ఏ కాలాలకి ఏ ఏ సందర్భంలో ఎప్పుడు ఆ ప్రజల్ని రక్షించాలి, ఆ కాలానుగుణంగా రాజు యొక్క పరిపాలన ఎలా ఉండాలి అంటే అటువంటి సందర్భంలో ఆయా లోకపాలకుల యొక్క శక్తులను తాను ధరించి ఈ విధమైనటువంటి పరిపాలన చేశాడు. ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. దీని మీద ఆలోచన బాగా చెయ్యాలి. ఇదైన తర్వాత మనోవాగ్వృత్తిభిः సౌమ్యైర్గుణైः సంరంజయన్ ప్రజాః రాజేత్యధాన్నామధేయం సోమరాజ ఇవాపరః. ఈయన చంద్రుడు ఓషధులందరికీ కూడా, అంటే ఏమిటి, భూమండలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ మిగతా పర్వత ప్రాంతాలలోనూ కూడా సకల మానవులకి జీవులకి ఉపయోగపడేటువంటి ఔషధ గుణములు కలిగినటువంటి మొక్కలను పెంచి పోషించేటువంటి వాడు చంద్రుడి యొక్క వెన్నెల చంద్రుడు. కాబట్టి చంద్రుడిని ఔషధరాజు అంటారు, సోమరాజు అంటారు. సోమలతల దగ్గర నుంచి సమస్త ఔషధాల యొక్క తీగలు, చెట్లు, పువ్వులు, వాటిల్లో బలాన్ని చేకూర్చేటువంటి కిరణములు కలిగినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి మనకి చంద్రుడు ఎందుకున్నాడంటే ఇందుకున్నాడు. అదేవిధంగా సూర్యుడు ఎందుకున్నాడు అంటే జీవులలో ప్రాణశక్తిని నింపడానికి సూర్యుడున్నాడు. కాబట్టి ఈ సూర్యచంద్రుల యొక్క ప్రభావం వల్ల, సూర్యచంద్రులు మన భూమికి చుట్టూ ఇటు అటు ఉండడం వల్ల భూమి మీద మనలాంటి మానవులు, జీవులు కూడా నివసించగలగడానికి, రోగాల నుంచి తప్పించుకోవడానికి, ఆహ్లాదం కలగడానికి, జ్ఞానం కలగడానికి ఈ సోమసూర్యులు అనేటువంటి రెండు మహత్తరమైనటువంటి గ్రహరాశుల్ని భూమిగా అటు ఇటు పెట్టి
మానవుడి యొక్క సృష్టి జరిగింది ఈ విధంగా ఆలోచించాలి. అంతేగాని ఏదో యాక్సిడెంటల్గా చంద్రుడు వచ్చాడండి అన్నాడు. మిగతా గ్రహాలకు కూడా ఉన్నాయి. శని గ్రహానికి ఏదో 11, బృహస్పతికేమో 11 గ్రహాలు ఉన్నాయి, శుక్రుడికి ఒకటే ఉంది. ఆ తర్వాత ఏవో రకరకాలైనటువంటి ఉపగ్రహాలు ఉన్నాయి. వాటి ఆ ఉపగ్రహాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. కానీ చంద్రుడికి ఆ శక్తి ఉంది. చంద్రుడిలో ఉండేటువంటి ప్రభావం ఆ విధంగా ఉంటుంది. అలా ఉండడం చేత చంద్రుడికి సోమరాజు అంటారయ్యా. అదేవిధంగా సమస్తమైనటువంటి మానవుల యొక్క జీవుల యొక్క హితాన్ని తన మనసులో నిరంతరము చింతిస్తూ ఉంటాడు చంద్రుడిలాగా. చంద్రుడు సమస్తమైనటువంటి జీవులకి ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని, చల్లదనాన్ని, ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి సూర్యుడి నుంచి తన మీద పడుతున్నటువంటి కాంతినంతటినీ తాను తీసుకుని ఆ వేడిని తగ్గించి దానిని మళ్ళీ భూమి మీదకి కిందకి పంపిస్తూ ఉంటే అక్కడ ఓషధులు, రకరకాలైనటువంటి జీవులు కూడా ఆహ్లాదపడుతూ ఉండేటువంటి విధంగా పృథు చక్రవర్తి భగవత్స్వరూపమైనటువంటి ఆ భగవంతుడి నుంచి తాను ఆ శక్తిని తీసుకుని ఆ శక్తిని తన మనసులో నిరంతరము చింతిస్తూ సమస్త జీవులకి కూడా చంద్రుడిలాగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, రోగరహితమైనటువంటి స్థితుల్ని కల్పింపజేస్తూ వాళ్ళని రంజింపజేసేటువంటి విధంగా పరిపాలన చేశాడయ్యా. అందువల్ల ఆయనకి చంద్రుడి తర్వాత రాజు అనేటువంటి పేరు కలిగింది. రాజు అంటే రంజింపజేసేటువంటి వాడిని రాజు అంటారు. రాజశబ్దానికి అది అర్థం, రంజింపజేస్తారన్నమాట. అందువల్ల హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం రాజ అంటే రంజింపజేసేటువంటి పేరు ఆయనకి కలిగిందయ్యా అని చెప్పి రాజు అని ఎవరిని అంటారే? పృథు చక్రవర్తిని మాత్రమే రాజు అంటారు. మిగతా వాళ్ళందరూ మామూలుగా ఏదో పరిపాలకుల కింద చేస్తారు. మనః వాక్ వృత్తిభి, మనస్సు, వాక్ అంటే వాగింద్రియం, మాటలు, తర్వాత వృత్తిభి, ఈ మనస్సు చేత, వాక్కు చేత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ సౌమ్యంగా ఉండేటువంటి, అంటే మనస్సుని హరించేటువంటి విధంగా ఉండేటువంటి గుణాలతో ప్రజః సంరంజయన్. రంజయన్ అంటే రంజింపజేసి, సంరంజయన్ అంటే చాలా బాగా రంజింపజేసేటువంటి విధంగా, చాలా సౌమ్యమైనటువంటి గుణములతో ప్రజలను సంరంజయన్ చక్కగా రంజింపజేసినటువంటి వాడయ్యాడయ్యా ఆ పృథు చక్రవర్తి. అయ్యేటప్పటికీ అపర సోమరాజ ఇవ, ఈయనే అపరచంద్రుడు. సోమరాజు అంటే సోమలతను, అంటే మనలో ఉండేటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తిని, రోగం లేనటువంటి శక్తిని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని, ఎన్నో రకాలైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి మనస్సుని కలగజేసేటువంటి దానిని చంద్రుడు అంట. చంద్రమా మనసో జాతః, మనస్సుని చంద్రుల్లో పోల్స్తారు. కాబట్టి అటువంటి ఓషధులకు రాజు అయినటువంటి చంద్రుడి లాంటి వాడు ఈయన అని ప్రజలందరూ కూడా రాజా ఇతి నామధేయం అధాతే, ఈయన రాజు అని పేరు పొందారు. అంటే రాజు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే అందరినీ రంజింపజేసేటువంటి వాడు అని అర్థం. అంతేగాని కర్రిచ్చి కొట్టేటువంటి వాడు, దొంగ వ్యాపారాలు చేసేటువంటి వాడు, వాళ్ళని హింసించేటువంటి వాడు, అహంకారంతో పోజు కొట్టేటువంటి వాడు, వీళ్ళు రాజులు కాదండి. రాజు అంటే సమస్త ప్రజల్ని, జీవుల్ని కూడా రంజింపజేసేటువంటి చంద్రుడు లాంటి వాడు అని పృథు చక్రవర్తికి పేరు వచ్చిందయ్యా అన్న తర్వాత సూర్యవద్విసృజన్ గృహ్ణన్ ప్రతపంశ్చ భువో వసు దుర్ధర్షస్తేజసేవాగ్నిర్మహేంద్ర ఇవ దుర్జయ. తర్వాత సూర్యుళ్లాగా ప్రతపన్, బాగా మండుతూ, అంటే సూర్యుళ్లాగా బాగా తపింపజేస్తూ, ప్రతాపం చూపిస్తూ, భూమిలో ఉండేటువంటి వసు అంటే సంపద అని ఒకటి అర్థం, నీరు అని అర్థం.
కాబట్టి సూర్యుడు సమ్మర్లో ఏం చేస్తాడు, బ్రహ్మాండమైనటువంటి కాంతితోనూ వేడితోనూ వెలుగుతాడు. వెలిగేటప్పుడు సముద్రాల్లో, నదుల్లో, కుంటల్లో, వీటిల్లో ఉండేటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి మేఘాల రూపంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వర్షాకాలం రాగానే మళ్ళీ పంటలు పండడానికి, జీవులందరూ సుఖంగా ఉండడానికి, సమస్త జీవులు, కప్పలు, పాములు, రకరకాలైనటువంటి చేపలు ఇవన్నీ కూడా హ్యాపీగా ఉండడానికి, మొక్కలు మళ్ళీ పువ్వులతోనూ ఫలాలతోనూ వికసించడానికి కావలసినటువంటి ఆ వర్షధారలలాగా సూర్యుడు చేస్తాడు. కాబట్టి అదేవిధంగా సూర్యవతు, సూర్యుడి వలె ఈయన ఏం చేసేవాడంటే వసు, భూమిలో ఉండేటువంటి సంపదని అంటే రకరకాలైనటువంటి లోహాలు, రకరకాలైనటువంటి నీళ్లు, రకరకాలైనటువంటి మినరల్ ప్రోడక్ట్స్, ఎన్నో రకాల భూమిలో ఉండేటువంటి, భూమి పొరల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఆ సంపదల్ని ఆయన తీసుకుని, అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పన్నులు తీసుకుని ఆయన మళ్ళీ వర్షాకాలంలో వర్షాలు కురిచేట ఆ పన్నులతోనూ, భూమి నుంచి తీసుకున్నటువంటి రకరకాలైనటువంటి సంపదలతోనూ ఆయన అనేక రకాలైనటువంటి వృత్తులను, అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ని కూడా ఆయన చేశాడు. ఉదాహరణ మట్టి చేసామనుకో, మట్టిలోంచి ఏ మట్టి ఏ కొండ పనికి వస్తుంది, ఏ మట్టిని వాడితే కొండ యొక్క ఆయుష్ ఎక్కువ కాలం ఉంటుంది, ఏ మట్టి వాడితే అది ఎరువు మొక్కలు మరగడానికి పనికొస్తుంది, ఏ మట్టిలో నీరు నిలవ ఉంటుంది అనేటువంటి ఆ సాయిల్ మెకానిక్స్ అనేటువంటి సైన్స్ ఉందిలేండి. అటువంటి సాయిల్ మెకానిక్స్ లాంటి దాంట్లోంచి ఎన్నో చేస్తూ ప్రజాకి ఉపయోగకరంగా ఉండేవాడయ్యా. అదేవిధంగా అటు చంద్రుల్లాగా, సూర్యుల్లాగా ఉంటూ అగ్ని ఇవ తేజస దుర్దర్శ, అగ్ని మహాతేజస్తో మండించేస్తున్నట్టుగా, తరువాత ఆయన యొక్క ఆర్డర్ని ఎవడు కూడా ధిక్కరించకుండా ఉండేటువంటి అగ్నిహోత్రంలాగా, ఇంద్ర ఏవ దుర్జయ, ఇంద్రుల్లాగా జయించలేనటువంటి స్వరూపం కింద ఉండేవాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.